హాయ్ సార్, నమస్తే. మీ పేరండి? నా పేరు రమేష్ గౌడ్, సార్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఓకే. మల్కాజ్గిరి కోఆర్డినేటర్ మల్కాజ్గిరి. మేము నిన్న నైట్ బయలుదేరాం. సార్ 12వ పార్టీ పుట్టినరోజు సందర్భంగా అక్కడి నుంచి భారీ ఎత్తున అందరం తరలి వచ్చినాము. సార్ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడే బ్రాండ్ అంబాసిడర్ గా మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డాడు. మోడీ ఆధ్వర్యంలో మోడీ గవర్నమెంట్ నడవడానికి కూడా ఒక దిక్సూచి మన సారు మన అదృష్టం వల్ల మన చంద్రబాబు నాయుడిని బీజేపీ పొత్తు వల్లనే దేశంలో మన ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా సస్యశ్యామల ప్రజాపరిపాలన మంచిగా చేస్తున్నాడు సారు. పంచాయతీరాజ్ శాఖ తీసుకుని డిప్యూటీ సీఎంగా ఉండి కూడా మంచి గొప్ప పనులు చేస్తుండు. మన మహిళలకు రక్షణగా ఉంటుండు. ఇంతకుముందు ఎన్నో కిడ్నాప్లు అయినుండే, అరాచకాలు అయినుండే, రౌడీజం అయినుండే, అన్ని సపరిపాలన మంచిగా చేస్తుంది. దేశానికి గర్వకారణం ఒక భారతీయుడు, భరతమాత ముద్దు బిడ్డ మన పవన్ కళ్యాణ్ గారు. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పిఠాపురంలో అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు అదే పిఠాపురంలో తన 12వ ఆవిర్భావ సభ అయితే పెడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక శ్రీవల్లభుని పాదాల దగ్గర దర్శనం చేసుకోనికి మన పవన్ కళ్యాణ్ మా దేవుడిని కలవడానికి మంచి సదవకాశంగా ఫీల్ అవుతున్నాం మేము. సో అందరూ ఇంకేమంటున్నారంటే మరో కుంభమేళా అంటున్నారు. అలాగే జనసందోహం చాలా మంది వచ్చారు. రెండు వరకు చూసుకుంటే ఒక రోడ్డు మాత్రమే, ఇక్కడ చూస్తుంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు సమ్మర్ లో ఎండాకాలం లెక్క లేదు, వర్షాకాలం లెక్క అనిపిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. వీర మహిళలు, జన సైనికులు చాలా సంతోషంగా స్వచ్ఛందంగా వచ్చారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫెసిలిటీస్ కూడా చాలా ఆనందం మంచిగా ఉన్నాయి. అడుగడుగున మనకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగలు, బిర్యానీ పొట్లాలు ఇస్తున్నాడు. సో అంతేకాకుండా సొంత డబ్బులతో తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని పుచ్చకాయలు ఇస్తున్నారు కదా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మజ్జిగ, పుచ్చకాయలు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా, ఒక సామాన్య కార్యకర్త సంతోషంగా వచ్చి సభా కార్యక్రమం విజయవంతం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాడు. థ్యాంక్ యూ సార్.